దాయస్తున్న దైవజనులు ఘనశ్యాములు గారు, అలాగే మా అత్తగారైన శ్యామల గారి కుమారుడు ఎవరైనా బెంజమిన్ గారు, అలాగే డేవిడ్సన్ గారు, థామస్ గారు, మన సాంసన్ గారు, విల్సన్ గారు, అలాగే నా సతీమణి వేదికను అలంకరించిన నూతన జతపరచబడబోతున్న దేవుడు ఏర్పాటు చేసిన బిడ్డలు, ఈ శుభదినం, ఈ మ్యారేజ్ దినంలో వాళ్ళిద్దరూ రాజు రాణిలాగా అక్కడ కూర్చోవడంతో చూసి ఆనందపడుతున్నాం. ఇచ్చేసినటువంటి జన సమూహమా, బంధువులారా, మిత్రులారా, హైందవులారా, స్నేహితులారా, మీ అందరికీ జూనియర్ సెక్రటరీ గారి చర్చ్ తరఫున మీ అందరికీ నేను వందనాలు తెలియపరుస్తున్నాను. మ్యారేజ్ అనేది చాలా గొప్ప కార్యం మానవ జీవితం. మ్యారేజ్ అనేది చాలా గొప్ప కార్యం. దాన్ని ఎలా వర్ణించాలంటే అది మరణం వరకు ఉండే దాంపత్యం. అది చాలామంది మ్యారేజెస్లో తాత్కాలికమైన ఆ యొక్క తాత్కాలికమైన పెళ్లి దినాలు ఉంటాయి. అది ఈ దంపతులు కలగకూడదని నేను దేవుడి ఎదుట కోరుకుంటున్నాను. ఒకటి నేను ఎన్నో పెళ్ళిళ్ళు అటెండ్ అయ్యాను, చూశాను, మాట్లాడాను. బైబిల్ ఒకటే చెప్తుంది, ప్రేమను మించింది ఏమీ లేదు. ఖురాన్ చెప్పినది, భగవద్గీత చెప్పినది, బైబిల్ చెప్పినది. నూతన దంపతులు తెలుసుకోవాల్సింది ఒక 3 విషయాలు. ఒకటి లవ్, ఒకరినొకరు ప్రేమించుకోవడం. ఇది చాలా ఇంపార్టెంట్ మానవ జీవితం. చాలామంది ప్రేమ అనేది తెలియకుండా జీవిస్తూ ఉంటారు. ఈ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకరినొకరు అభినందించుకోవడం, భార్యాభర్తల్ని అభినందించుకోవడం చూడడం. ఇప్పుడు నా మిస్సెస్ మాట్లాడిన తర్వాత నేను ఒక మాట అన్నాను, బాగా మాట్లాడాను, వెరీ గుడ్. అట్లా మనం అప్రిషియేట్ చేసుకోవాలి ఒకరినొకరు. అలాగే నూతన దంపతులు మీరు నేర్చుకోవాల్సింది, పెళ్లి కుమారుడు ఇంటికి రాగానే భార్యను కసుకోవాలి, అపేక్షతో పలకరించాలి. భార్య కూడా లవ్. ఇది మీ జీవితంలో ఉంటే మీరు అద్భుతమైన ఫలితాలను మీరు అనుభవిస్తారని నేను నమ్ముతున్నాను. అలాగే అండర్స్టాండింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ అనేది కుటుంబం ముందుకు సాగదు. అండర్స్టాండింగ్, నా సతీమణి ఎక్కడికైనా ఉండొచ్చు, ఏ పని మీద వెళ్ళచ్చు, నాకు ఒక కాన్ఫిడెన్స్. మా ఇద్దరు అండర్స్టాండింగ్ ఎలా ఉండాలి? తను ఎక్కడికో వెళ్ళింది, తన పని మీద తను వెళ్ళింది, తిరిగి వస్తున్న కాన్ఫిడెన్స్ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి. ఈ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది సతీమణి బయటకు పోయినా, లేదా భర్త బయటకు పోయినా చాలాసార్లు రకరకాలుగా చెక్ చేస్తూ ఉంటారు. తర్వాత చిన్న గొడవ కూడా చూస్తుంటారు. అక్కడ చాలామంది నెంబర్ ఆఫ్ పీపుల్ అని చెప్పవచ్చు, వాళ్ళు వచ్చి సలహాలు అడుగుతుంటారు. నా భార్య నా మాట వినట్లేదు, నా భర్త నా మాట వినట్లేదు అన్నప్పుడు నేను నవ్వుకుంటాను. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేయబడ్డ ఈ నూతన దంపతులు ఎవరైనా సరే ఆ దినం, వారి పెళ్లి దినం, వారి నూతన దంపతులుగా ఏర్పరచబడ్డారు. వారు అండర్స్టాండింగ్ ఎట్లా ఉండాలి? ఒకటే మాట, ఒకటే బాట అన్నట్టు వారు జీవించారు. అందుకని ఈ దంపతుల్ని అండర్స్టాండింగ్ వెరీ ఇంపార్టెంట్.
లవ్, అండర్స్టాండింగ్. ఇంకోటి ఫెయిత్ఫుల్నెస్, విశ్వాసం కలిగి. భర్త ఎన్నో పనుల మీద వస్తాడు, వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఎంతో అలసిపోయి వస్తాడు. మనం ఆ ప్రేమని, ఆ అండర్స్టాండింగ్ని, ఆ లవ్ని, ఆ కాన్ఫిడెన్స్ని కలిగించాలి. అలాగే వారిద్దరూ ఉన్నతమైన స్థితిని అలంకరించాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మన మట్టి వంటి వారు, ధూళి వంటి వారు. బైబిల్ చెప్తున్నాను ఇది, మన మట్టి వంటి వారు, ధూళి వంటి వారు. మనల్ని దేవుడు ఒక ఎముకను తీసుకొచ్చి మనల్ని సతీమణికి పెట్టాడంటే ఒకసారి ఆలోచించాం, స్త్రీకి పెట్టాడు. కాబట్టి దేవుని కృప చాలా అవసరం ఈ కుటుంబానికి. ఈ నూతన జతకి జతపరచబడిపోతున్న ఈ బిడ్డలకి దేవుని ప్రేమ చాలా అవసరం, దేవుని కృప చాలా అవసరం, దేవుని యొక్క దయ చాలా అవసరం, దేవుని యొక్క నీడ చాలా అవసరం, దేవుని యొక్క తోడు చాలా అవసరం. ప్రతి దినం, ప్రతి క్షణం. నేను ఒక పిల్లలు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడాను. అసలు దాంపత్య జీవితం వర్ధిల్లాలి అంటే నా ఎక్స్పీరియన్స్, నా అనుభవం, నేను చూసిన కష్టాలు, నేను చూసిన బాధలు, వీటన్నిటికీ కుటుంబంలో ఉపవాస ప్రార్థన అనేది చాలా అవసరం. చాలా బైబిల్లో చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. కాబట్టి మీరు బైబిల్ చదవాలి. ప్రతిదినం స్త్రీ చేయాల్సిన బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది కుటుంబంలో. తల్లిదండ్రులు ఉన్నప్పుడు అది వేరు, భర్తగాడికి వచ్చినప్పుడు ఆ వైపు లేదు, పిల్లలు పుట్టిన తర్వాత ఆ వైపు, వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆ వైపు. మన జీవితంలో చాలా లైఫ్లు ఉన్నాయి, రకరకాల లైఫ్ మీకు ఉన్నాయి, స్టెప్ బై స్టెప్. కాబట్టి ఇవన్నీ మీరు రీచ్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి అంటే మీ జీవితంలో మీరు ప్రార్థన, బైబిల్ చదవడం, మోకరించడం అవసరమైనప్పుడు. మీరు దేవుడితో మాట్లాడాలనుకుంటున్నారు, మీరు విజయాన్ని సాధించాలనుకుంటున్నారు, మీకు పిల్లలు కావాలనుకుంటున్నారు, మీ పిల్లలు వర్ధిల్లాలనుకున్నాం, సమాజంలో గౌరవం సంపాదించాలనుకున్నాం, మీరు ఆస్తి అంతస్తులు సంపాదించాలనుకున్నాం, మీ ప్రార్థన, ఉపవాస ప్రార్థన అవసరమని ఈ దంపతులు నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మా కుటుంబంలో నేను ఎన్నో సమస్యలు చూశాను, ఎంతోమందికి సమస్యలు కూడా చూశాను. చాలామంది దేవుడికి ప్రియారిటీ ఇవ్వరు, ఏదో మన తెలివితేటలు ఉపయోగిస్తాం. దేవుడికి ప్రియారిటీ ఇచ్చి చూడండి, అప్పుడు మీరు బెనిఫిట్స్ పొందండి. చాలా బెనిఫిట్స్ మేము పొందుతూ ఉంటాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ చర్చి నేను కట్టాను, ఎందుకు కట్టాను? ఒక దేవాలయం కట్టడం ఒక అదృష్టం, దేవుడిచ్చే ఆ కృప, ఆ దయ అందరికి కుదరదు, అందరికీ అలాంటి ఛాన్స్ ఇవ్వడు దేవుడు. అలాగే ఈ చర్చి కట్టడానికి నాకు ఇచ్చిన అవకాశం చాలా గొప్పదిగానే భావిస్తాను. ఎందుకంటే దేవుడు ఈ కావల పట్టణంలో ఒక జ్యోతిష్కులు తెలుగు చర్చిని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళాలంటే ఇది దేవుడి కృప. అట్లాగే మీరిద్దరూ భార్యాభర్తలు అనేది దేవుడి కృపని తెలియపరుస్తున్నారు. ఇది మీ తల్లిదండ్రులు దైవ ఆలోచన కాదు, దేవుడు ఆ తలం ఇస్తాడు. చర్చి కట్టాలని తలం నాకు దేవుడు ఇచ్చాడు. నేను నా భార్య ఇద్దరు అనుకున్నాను, మనకు వచ్చిన ఇన్కంలో చర్చి కట్టాలి, దీన్ని అద్భుతంగా ఇంకా తీర్చిదిద్దాలి, ఇంకా చాలా పనులు ఉంది. అలాగే మీరిద్దరూ మ్యారేజ్ చేసుకుంటారు, కొన్ని క్షణాలు మీరిద్దరూ భార్యాభర్తలు ఉన్నారు. మీరిద్దరూ ఎలా ఉండాలంటే చాలా అండర్స్టాండింగ్తో ఉండాలి. సమాజం ఎదుట, సంఘం ఎదుట, దేవుడి ఎదుట, మనుషుల ఎదుట మీరిద్దరూ తల్లిదండ్రుల్ని, బంధుమిత్రుల్ని, ఆదరణ క్రిస్టియానిటీని గౌరవిస్తూ మీరు జీవించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. చాలామంది నేను గమనించాను, చాలాసార్లు చూశాను, చాలామంది గమనించినప్పుడు దేవుని ప్రేమ వాడు పొంది ఉండదు ఆ కుటుంబం. మీరు కావాలంటే ట్రై చేయండి, ప్రార్థన చేసి చూడండి, ఉపవాసంలో చూడండి. నూతన దంపతులు నేను చెప్పేది ఇదే, మీరు ఉపవాసం ఉండి మీరు ఒక కార్యం స్టార్ట్ చేయండి, మీ విజయాన్ని మీరు సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా దేవుని ఈ సంఘంలో తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఎన్నో సమస్యలు చూశాను. నేను చూసిన సమస్యలు కావాలనుకోవడంలో నాకు తెలిసిన క్రైస్తవులు చూసుకున్నాను, అన్ని సమస్యలు చూశాను. ఈ సమస్యలకి కారణం ప్రార్థనతోనే నేను సాల్వ్ చేసుకున్నాను. అలాగే కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు మనం చాలామంది అన్ని విషయాలు బయట చెప్పుకుంటాం. ఫ్రెండ్స్ లేదు, నా సమస్య ఎవరికి చెప్పలేదు, నేను నా సమస్య
దేవుడితోనే మాట్లాడాను. దేవుని దగ్గర మొరపెట్టుకున్నాను, ఏడ్చా, మోకరించా, ఉపవాసం ఉన్నాను, రాత్రి మొగలు ప్రార్థించాను. నేను విజయాన్ని సాధించాను. నా సమస్యలు అంతగా ఆ సమస్యను ఓవర్టేక్ చేయగలిగాను. అలాగే నూతన దంపతులు సమస్యలు వస్తాయని కాదు, కానీ మీ జీవితంలో సాతాను వస్తే సమస్యలు వస్తాయి, సాతాను ఎంటైతే సమస్యలు వస్తాయి. మీరు బాగుంటే సాతాను ఎంట ఉంటాడు. కాబట్టి మీరు సమాజాన్ని గమనిస్తూ సంఘాన్ని గమనిస్తూ అలాగే దేవుల్లో కడపడే స్త్రీ ఇల్లు కట్టును అని, మూర్ఖురాలైన స్త్రీ ఇల్లు గూడబెట్టున్నారు. ఇది బైబిల్లో ఉన్న మాట, సెంటెన్సెస్. కాబట్టి స్త్రీ ఎలా ఉండాలి అంటే సంఘం నిలబడటానికి స్త్రీ అవసరం. అలాగే కుటుంబం నిలబడటానికి భార్య అవసరం. బిడ్డల్ని పోషించి పెంచి మంచి మార్గాలు తగ్గడానికి తల్లి అవసరం. తండ్రి జస్ట్ గార్డియన్, ఒక మాట చెప్పాలంటే వాచ్మ్యాన్, ఒక మాట చెప్పాలంటే కస్టోడియన్, ఒక మాట చెప్పాలంటే ఒక గైడ్. దట్ ఈస్ ది ఫాదర్ డ్యూటీ. మదర్ డ్యూటీ చాలా యాంగిల్స్ ఉన్నాయి. ఒక యాంగిల్లో మదర్ తల్లిగా కనపడుతుంది, ఒక యాంగిల్లో అక్కలా కనపడుతుంది, ఒక యాంగిల్లో డాక్టర్లా కనపడుతుంది, ఒక యాంగిల్లో స్నేహితులాగా కనపడుతుంది, ఒక యాంగిల్లో అన్నదాతగా కనపడుతుంది. ఆలోచించండి స్త్రీలందరూ, మీ పాత్ర చాలా గొప్పది. అలాగే ఈ పాప కుటుంబ జీవితంలోకి ఎంటర్ అవుతుంది. ఈ పెళ్లి కుమారుడు కుటుంబ జీవితంలోకి ఈరోజు ఎంటర్ అవుతుంది. బాధ్యత కలిగిన కుటుంబంలోకి ఎంటర్ అవుతుంది. దేవుడు నీకు ఒక బాధ్యత ఇచ్చాడు. నీ బాధ్యతని నువ్వు నెరవేర్చాలి అంటే కేవలం ప్రార్థనతో నువ్వు జీవించగలవని నేను మనసారా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. భర్తని బాగా చూసుకోండి, భర్త భార్యను బాగా చూసుకోవాలి, సమాజంలో గౌరవంగా బతకాలి. మనం ఎక్కడి నుంచి ఇచ్చాం? మనం చాలా చిన్న స్థితి నుంచి పైకి వచ్చాం. గోసాల వారు నాకు బాగా తెలుసు, వారి కుటుంబాలు తెలుసు, మీ తాతలు తెలుసు, మీ తాతలతోనే తిరిగిన వాడిని, వారికి స్నేహం చేసిన వాడిని, వారి కష్టాలు చూసిన వాడిని. గోసాల కృష్ణప్ప గారి తల్లి, భార్య గోసాల కృష్ణప్ప గారు, వీరందరితో నేను చాలా అటాచ్డ్, బంధుత్వం అటాచ్డ్, ఎంత అటాచ్మెంట్ చెప్పండి. అందుకనే ఈ కుటుంబం నూరేళ్ళు వర్తిల్లాలని నేను మనసారా వేడుకుంటూ ఉన్నాను. నూరేళ్ళు వర్తిల్లాలి, పిల్ల పాపలు, ఐశ్వర్యం, అంతస్తు, ఉన్నతమైన స్థితి, ఆస్తి అన్నీ ఆ బిడ్డలు కూరాలని దేవుడు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇది కృష్ణప్ప గారు అంటే మా చిన్నాయన. ఈ చర్చ్ కోసం, ఆ చర్చ్ కోసం, చిన్న చర్చ్ దగ్గర ఆ చర్చ్ కోసం ఆయన పడ్డ కష్టాలు నాకు తెలుసు, ఆయన పడ్డ శ్రమ నాకు తెలుసు, ఆయన పడ్డ చూపించిన ప్రేమ నాకు తెలుసు. అందుకనే నేను చూస్తుంటే నాకు నేను మాట్లాడుతూ మా చిన్నాయన గుర్తొస్తుంది, మా చిన్నమ్మ గుర్తొస్తుంది. కళ ముందు కనపడుతున్నారు, వాళ్ళ రూపం కనపడుతుంది, దేవుని మాటలు కనపడుతున్నాయి, వారి మాకు చేసిన సహాయాలు కనపడుతున్నాయి, కష్టాలు మాకు ఉన్నారు. అలాగే పెళ్లి కుమారు తండ్రి కూడా ఆ ఫీల్ వాళ్ళ కనపడుతుంది. చూసి నేను అనుకున్నాను, సేపు చిన్న తీసిపెట్టాడు. కానీ నూతన దంపతులు చెప్పేది ఒకటే, మనం దేవుడిని మెరుచుకోండి. ఎవరు? నో వాచ్మెన్, నో డాగ్, నో గైడ్, ఎవరొద్దు, నో సెక్యూరిటీ, ఎవరొద్దు. దేవుడిని ఎంత ఉంటే ఇవాళ సక్సెస్ఫుల్ మ్యారేజ్. సక్సెస్ఫుల్ అవ్వాలంటే దేవుడు ఉండాలి. ఒక సిస్టమేటిక్. ఇంకొక విషయాన్ని చెప్పి గమనిస్తాను, ఎందుకంటే పెళ్ళి సమయం అంతటికి స్టార్ట్ చేస్తాం, 20 minutes కంప్లీట్ చేస్తాం. వెయిట్ చేయండి, అందరికి ఆగ్రహం ఉంటుంది. ఒక 10 minutes 20 minutes కంప్లీట్ చేస్తాం. ఇంకొక విషయం, మీరు మీ జీవితం ఏ కూర్చోవాలి అంటే మనం ఏమనుకుంటాం, మార్నింగ్ 6 కాదు. దట్ ఇస్ నాట్ ఏ కూర్చోవాలి, దట్ ఇస్ నాట్ ఎర్లీ మార్నింగ్. 6 ఎర్లీ మార్నింగ్ కాదు,
ఎర్లీ మార్నింగ్ అంటే నాకు తెలిసి 3:33 లేక 4, ఇంకా లేట్ అయితే 5కి లేచి, మీరు నమ్ముతారో లేదో, నా జీవితంలో 5 గంటల లేట్ నేను స్టార్ట్ చేశాను. కొంతకాలం నేను స్టూడెంట్ లైఫ్లో ఎప్పుడు నేను 9:30 లేచేవాడు. అలాంటి ప్రార్థన లేని జీవితం. అప్పుడు నేను అనుకుని జరగలేదు. అన్ని స్ట్రగుల్, అన్ని విషయాలు వస్తాయి. మీరు 5 గంటలకు కూర్చోవాలి లేచి మీరు ప్రార్థించి చూడు బాబా, వీళ్ళకి మారితే నీ కుటుంబం ఎక్కడ తిరుగుతుంది. 5 గంటలకి దేవుడితో డైరెక్ట్ అటాచ్మెంట్, ఆ సాధన మీరు చేస్తే మీరు ఉన్నతమైన స్థితికి నేను మిమ్మల్ని చూస్తానని నమ్ముకుంటున్నాను. ఎందుకంటే ఆ పాప ఫేస్లో ఆ కాన్ఫిడెన్స్ ఉంది, పెళ్లి కుమార్తె యొక్క ఫేస్లో కాన్ఫిడెన్స్ ఉంది, పెళ్లి కుమారుడి ఫేస్లో అండర్స్టాండింగ్ ఉంది, అర్థం చేసుకునే మనస్తత్వం ఉంది అబ్బాయి. ఇది నేను గమనిస్తున్నాను. వాళ్ళ యొక్క రూపంలో అలా కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఉదయం 5 గంటలకి మీరు నమ్ముతారు లేదా, నా మిస్సెస్ నిద్ర లేస్తాను. ఆమె ప్రార్థన చేసుకుంటుంది. నేను తలస్నానం ఎవ్రీ మార్నింగ్ 5 o'clock చేసి రేపు చేసుకున్న తర్వాత నా యాక్టివిటీ, ఎక్సర్సైజ్ ఇవన్నీ ఉంటాయి. ఎందుకు చెప్తున్నారంటే జీవితంలో ఎక్సర్సైజ్ మించింది, ఫుడ్ మించింది, తోడు మించింది ప్రార్థన మాత్రమే. ఇట్ ఈస్ ట్రూ. ఇది నేను నమ్మాను, నేను పాటిస్తున్నాను. ఎన్ని గంటల వరకు? రాత్రి మేము 12 వరకు మార్నింగ్ 5 days. ఎందుకు? బాధ్యత. ఆ ప్రార్థన చేసే సమయం మిస్ కాకూడదు. నేను ఆ సమయాన్ని మిస్ కాకూడదు. ఆ సమయంలో దేవుడికి డైరెక్ట్గా మీ జీవితంలో కూడా మీరు అలా ఉండాలని. ఎక్కువగా బైబిల్లో ఫాస్టింగ్ గురించి ఉంది, అది మీరు చూడండి. మీకు రెఫరెన్సెస్ కావాలంటే పాస్టర్ గారు ఫోన్ చేయండి, చక్కగా మీ రెఫరెన్సెస్ చెప్తారు. అపోస్తలులో ఉంది, కొరింథీయుల్లో ఉంది, మార్కులో ఉంది, చాలా రెఫరెన్సెస్లో దేవుడు ఫాస్టింగ్ గురించి ఉంది. మనందరం కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు మీరందరూ కూడా కూర్చొని బ్లెస్డ్, మిమ్మల్ని ఆశీర్వదించబట్టి ఇక్కడ కూర్చున్నారు. అలాగే వీరిద్దరిని ఏర్పరచుకుంటారంటే దేవుడు ఇచ్చిన అవకాశం, ఆపర్చునిటీ. ఎంత అద్భుతమైన ఆపర్చునిటీ ఇచ్చాడు. వీరిద్దరు ఒకరినొకరు కలిసి జీవించడానికి. భార్య చాలా అవసరం, తోడు చాలా అవసరం. ఇప్పుడు నా మిస్సెస్ హైదరాబాద్లో ఉంటుంది, అలాగే నా పాప అక్కడ చదువుతుంది, నేను ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాను. నాకు తెలుసు ఆ బాధ. భార్య లేకపోతే ఆ కష్టమేదో నాకు తెలుసు, భర్త దగ్గర లేకపోతే భార్య కూడా కష్టం నాకు తెలుసు. ఐ అండర్స్టాండ్. బట్ నేను దేవుడిలో నమ్మకం, దేవుడిని ముందు పెట్టుకుని నేను ముందుకు ఎదుర్కొంటాను. కాబట్టి మీ జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని అలంకరించాలన్నా, విలువ తెచ్చుకోవాలన్నా, మీ కుటుంబంలో మీరు ఉన్నతమైన స్థితికి ఎదగాలంటే ప్రార్థన. చాలా కుటుంబాల్లో స్త్రీలు 9 గంటలు వేసేవారు, ఆదివారం దినం కూడా 10 గంటలు వేసేవారు. ఎన్ని ఆ కుటుంబానికి హైందవులైతే ఒక మాట అంటారు, అది శని. అలాంటి జీవితం మనం జీవించుకోం. వీఆర్ క్రిస్టియన్స్. మనం పక్కింటి వారికి, ఎదురింటి వారికి, సమాజానికి, జనానికి మార్గదర్శిగా ఉండాలి. దట్ ఈస్ ది క్రిస్టియానిటీ. ఇది నూతన దంపతులు ఆ యొక్క అలవాటు, ఆ గుణాలు, అలాంటి పరిస్థితులు మీరు అలవాటు చేసుకోవాలని నేను మనసారా వేడుకుంటూ, ఈ అవకాశం నాకు ఇచ్చిన ఈ నూతన దంపతులకి, యేసు క్రీస్తు వారికి వందనాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.